హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి నేనే తినేస్తున్నాను, ఏం తింటున్నానో మీకు చెప్పలేదు అనుకుంటున్నారా? చాలా టేస్టీగా ఉందండి. పటోటా ఫ్రై అనమాట. అంటే పచ్చి ముక్కలతో వండుతారు కదా, నేను మా అమ్మగారు అయితే ఉడకపెట్టేసి వండుతారనమాట. ఇది ఇలా మాకు చాలా ఇష్టం. దీని కాంబినేషన్ పెరుగు చట్నీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఎలా వండుకోవాలో చూపించేస్తాను. ముందు స్టవ్ మీద ప్యానం పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయ, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోండి. అయితే చాలా ఇంపార్టెంట్గా అతి ముఖ్యమైనదంటే కరివేపాకు అండి. కరివేపాకు లేదు, ఇంకా అందుకని చెప్పేసి పిల్లలను కూడా పంపించాను, కానీ ఎక్కడ దొరకలేదు. ఇక సరేలే, లేకపోయింది. మీరు మాత్రం ఖచ్చితంగా కరివేపాకు కూడా వేసుకోండి. అలా తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు పొడవుగా కోసుకొని చీలికల్లాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కోసుకొని చక్కగా వేగిన తర్వాత సగం వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని, అదిగోండి సరిపడా, ఎక్కువ కూడా వద్దు, ఆ ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా మూత అయితే పెట్టకండి, ఎందుకంటే వాటర్ రాకూడదు, ఫ్రై కదా. అందుకని చెప్పి అలా ఆయిల్లోనే ఒక మీడియంలో పెట్టి వేపుకుంటూ ఉండండి. వేగిపోయినాయి అని మీకు అనిపించిన తర్వాత చక్కగా ఇప్పుడు నేను మీకు బంగాళదుంపలు చూపించాను కదా, ఉడకపెట్టేసి కుక్కర్లో 2 విజిల్ రానిచ్చి తోలు ఒలుచుకొని అలా ముక్కలు కింద కోసి పెట్టుకున్నాను అనమాట. ఆ దుంపలను చక్కగా మనం వేపుకున్న ఉల్లిపాయల్లో వేసేసుకొని కచ్చాపిచ్చాగా కొంచెం అలా ముక్కగా అనుకునేలాగా అనుకుంటూ చక్కగా ఆ ఉప్పు, పసుపు అంతా కలిసే వరకు కలుపుకోవాలండి. బాగా మెదిపేసుకోకూడదు, మెత్తగా చేయకూడదు. చక్కగా బ్యాలెన్స్గా మన చేపల కూరని అలా బ్యాలెన్స్గా తిప్పుకుంటాం, అలాగే తిప్పుకున్న తర్వాత కొంచెం సేపు ఒక్క నిమిషం పెట్టడానికి మూత పెట్టండి. కొంచెం మగ్గుతుంది అనమాట, ఆయిల్లో ఇది కూడా మగ్గుతుంది. ఆ తర్వాత వేగిపోయింది, బాగుంది, కొంచెం ఆయిల్ తేరుతుంది అనిపించినప్పుడు ఉప్పు, కారం సరిపడా కూడా వేసేసుకోండి. ఉప్పు కొంచెం వేసాం కదా ఆల్రెడీ, ఇప్పుడు కారం వేసేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసుకొని దాంతోపాటు కారం వేసినప్పుడు 1 స్పూన్ ఆయిల్ కూడా వేయండి, ఎందుకంటే మరి కొంచెం ఆయిల్ అనేది సరిపోదన్నమాట. ఆ కారం వేస్తే మళ్ళీ ఆయిల్ అనేది చక్కగా కూరకి పట్టి బాగుంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? కారం వేసినప్పుడు ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి నేను తిప్పుతున్నట్టుగా చక్కగా బాగా మెత్తగా కాకుండా వేసుకొని మూత పెట్టేసుకోండి. కారం అనేది కూరకు పడుతుంది. దీంట్లో కాంబినేషన్గా అయితే పెరుగు చట్నీ చేశానండి. బంగాళదుంప ఫ్రై పెరుగు చట్నీ చాలా బాగుంటుంది. ఈ పెరుగు చట్నీలో కూడా కొంచెం పసుపు, ఉప్పు, అలాగే 2 పచ్చిమిరకాయలు, ఆనియన్స్ తాలింపు వేసేసాను. సేమ్ ఇప్పుడు ఎలా తాలింపు వేసాను దీనికి కూడా అలాగే తాలింపు వేసానండి. రెండిట్లోకి కూడా కరివేపాకు లేదు ఈరోజు అయితే. మీరు మాత్రం ఖచ్చితంగా కరివేపాకు వేసుకోండి. ఇలా సింపుల్గా పెరుగు ఉన్నప్పుడు పెరుగు చట్నీ అండ్ పటోటా ఫ్రై ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అప్పుడప్పుడు కొంచెం భోజనాల్లో వేస్తారనమాట. అంటే విడిగా ఎవరో నాకు వండుకున్నట్టు ఎక్కడ కనిపించలేదు. మామూలుగా వండుతారు కానీ బట్ విడిగా నాకు తెలీదు. అందుకని మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. కర్రీ అయితే నేనైతే ఇంకా ఆకలి వేసేస్తుందని భోజనం పెట్టుకున్నాను. రైస్ అయితే రెడ్గా ఉందని అనుకోవద్దండి, ఆర్గానిక్ రైస్ అనమాట. అదిగోండి పెరుగు చట్నీ చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉందన్నమాట. పటోటా ఫ్రై అండ్ పెరుగు చట్నీ తింటే మాత్రం కడుపు నిండా తినేయచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.